Hello students, welcome to Srinath Academy. Are you preparing for MCET examinations? And in this video, I will share you the top 10 things you should never do before MCET examinations. I am Karthik, your physics faculty from Srinath Academy. Welcome to the channel. సో ఛానల్కి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీకు డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్ ముందు మనం చేయకూడని ఒక 10 విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం స్టూడెంట్స్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఫస్ట్ థింగ్, డోంట్ లర్న్ ఎనీథింగ్ న్యూ. సో ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు చాలామంది ఆ సిలబస్ కంప్లీట్ చేయలేదు, ఈ సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పి కొత్తవి చదువుదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. బట్ డోంట్ డూ దట్ స్టూడెంట్స్. ఎందుకంటే కొత్త చదివే టెన్షన్లో మీరు అవి అర్థం కాక అవి రాక మీరు ఆల్రెడీ చదివినవి మర్చిపోతారు. అండ్ ఆల్రెడీ చదివిన దాంట్లో నుంచి చాలా మార్క్స్ వస్తాయి, చాలా క్వశ్చన్స్ వస్తాయి. అవి మీరు యూజ్ చేసుకున్నా మీకు మంచి ర్యాంక్ వస్తుంది అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం అంతా స్ట్రెస్ఫుల్ అయిపోతారనమాట. కాబట్టి మీరు అస్సలు కొత్త టాపిక్స్ ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు కొత్త టాపిక్స్ వద్దు, పాత టాపిక్స్ని రివైజ్ చేయండి. రివైజ్ చేయడం వల్ల అవి బాగా గుర్తుంటాయి, అవి మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, దట్ ఈస్ ద వన్ థింగ్ యూ షుడ్ నెవర్ డూ. నెక్స్ట్, డోంట్ స్టే అప్ లేట్. సో చాలామంది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నైట్ అవుట్స్ చేస్తారు, నైట్ లేట్గా ఎప్పటికో పడుకుంటారు, ఎక్కువ నైట్ కూడా నిద్రపోకుండా చదివేద్దాం అనుకుంటారు. సో డోంట్ డూ లైక్ దట్. సో మన బ్రెయిన్ వర్క్ చేయడానికి దానికి కొంత రెస్ట్ అనేది కావాలి స్టూడెంట్స్. సో డైలీ ఒక 6 to 7 hours ఆర్ 8 hours మీరు స్లీప్ అయితే తీసుకున్నప్పుడే బ్రెయిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఒకవేళ మీరు బ్రెయిన్ని ఇబ్బంది పెట్టి మీరు చదువుదామని కూర్చున్నా మీరు చాలా టైం చదవడానికి పెడతారు, బట్ ఎఫిషియన్సీ ఉండదన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఎఫిషియన్సీని మీరు మెజర్ చేయండి. మీరు చదువుతున్నారు, 1 hour చదువుతున్నారు, బాగానే ఉంది. బట్ ఆ 1 hourలో ఎఫిషియెంట్గా ఎంత టైం చదువుతున్నారు? ఒక 45 minutes చదువుతున్నారా, 40 minutes చదువుతున్నారా? ఆ ఎఫిషియన్సీని ఆ 1 hour మీరు కూర్చోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా, ఆ ఎఫిషియన్సీని మీరు మెజర్ చేయండి. సో ఎఫిషియన్సీ లేకుండా ఎంత టైం మనం స్పెండ్ చేసినా వేస్ట్. సో మీరు బ్రెయిన్ ఎక్కువ ఇబ్బంది పెట్టి దానికి రెస్ట్ ఇవ్వకపోతే మీ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. మీరు ఏదో కష్టపడుతున్నాం అనుకుంటా ఉంటున్నారు, బట్ ఇట్ విల్ గివ్ యూ నథింగ్ అనమాట. అది మీకు ఉపయోగం ఉండదు. సో దానికి కావాల్సిన రెస్ట్ దానికి ఇవ్వండి, దానికి కావాల్సిన పీస్ దానికి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, డోంట్ స్కిప్ మీల్స్. చాలామంది ఏదో ఒక పని చేస్తారేంటి, తిండి తిప్పలు మానేస్తారనమాట. సో ఆ పని కూడా చేయొద్దు. సో మీరు ఫుడ్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మంచి ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, మంచి డైట్ ఫుడ్ తీసుకోండి. అండ్ హెవీ ఫుడ్స్ ఏమీ ట్రై చేయొద్దు. సో మీరు మంచిగా ఫుడ్ తింటేనే మీ బాడీ పార్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి, అండ్ బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అప్పుడే ఎక్కువ నాలెడ్జ్ని గ్రాప్ చేసుకోగలుగుతుంది. లేదంటే ఇందాక చెప్పే కదా, ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. మీ చదివింది కూడా గుర్తు రాకుండా పోతుంది, ఫర్గాట్నెస్ కూడా వస్తుంది. కాబట్టి తిండి విషయంలో, నిద్ర విషయంలో అస్సలు డౌటే లేదు. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? అలాగని కొంతమంది తినడము పడుకోవడమే ఉంటారు స్టూడెంట్స్, అసలు చదవరు. అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. ఎవరైతే అస్సలు తినకుండా అస్సలు పడుకోకుండా ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్, డోంట్ డిస్కస్ ఎగ్జామ్ రిలేటెడ్ మ్యాటర్స్ విత్ పీర్స్. సో చాలామంది ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుందంటావా, ఎగ్జామ్ ఉండదంటావా, ఎగ్జామ్ ఏమైనా క్యాన్సిల్ అయిపోద్దంటావా, ఈ రోజు రాత్రి భూకంపం వస్తే ఎగ్జామ్ ఆగిపోద్దా, లేదంటే ఎగ్జామ్ ఏమైనా ఎవరైనా ఆపేస్తారా, లేదంటే ఎగ్జామ్లో టఫెస్ట్ క్వశ్చన్లు వస్తాయా, ఎగ్జామ్ ఈజీ క్వశ్చన్లు వస్తే బాగుండు అని ఇలా ఎగ్జామ్కి సంబంధించిన డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈసారి ఎగ్జామ్ బాగా టఫ్ వస్తుందంట, ఈసారి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట, అదంట ఇదంట ఏదో చెప్తూ ఉంటారు. సో దానివల్ల మీ కాన్ఫిడెన్స్ వీక్ అయిపోతుంది. అండ్ మీరు అలాంటి నెగిటివ్ థాట్స్ వినడం వల్ల మీరు చదివింది మర్చిపోతారు, మీ మీద మీకు నమ్మకం ఉండదు, మీరు స్ట్రెస్ అయిపోతారు. సో ఫుల్గా మీరేంటంటే డిస్కరేజ్ అయిపోతారు, మీ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది స్టూడెంట్స్. మీరు కష్టపడి చదివారు చాలా మంత్స్ నుంచి, అదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఎగ్జామ్ గురించి అసలు ఎగ్జామ్ ముందు మాట్లాడొద్దు. ఓకేనా స్టూడెంట్స్? ఎగ్జామ్ దాని పని అది చేసుకుంటుంది, ఎగ్జామ్ జరుగుతుంది. టఫ్గా ఇస్తారా, ఇవ్వనివ్వండి. ఇంకా టఫ్గా ఇస్తారు, ఇవ్వనివ్వండి. ఎంత టఫ్గా ఇచ్చినా పర్లేదు, మీరు అంత టఫ్గా రాయడానికి ప్రిపేర్ అయ్యారని నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో చాలామంది పక్కన వాళ్ళ ప్రిపరేషన్ మీద నమ్మకం ఉంటుంది, పక్కన వాళ్ళ మెటీరియల్స్ మీద నమ్మకం ఉంటుంది, మన మీద మనకి నమ్మకం ఉండదండి. బట్ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. నెక్స్ట్, డోంట్ ప్యానిక్. సో చెప్పే కదా, సో ఏదైతే ఎగ్జామ్ రిలేటెడ్ డిస్కషన్స్ అన్నీ వాళ్ళతో వీళ్ళతో వింటారో మీరు ఏమవుతారు, ప్యానిక్ అయిపోతారు అనమాట. సో డిస్కంఫర్ట్ అయిపోతారు, డిస్కరేజ్ అయిపోతారు. అప్పుడు మీ బ్రెయిన్ వర్క్ చేయదు, మీరు వర్క్ చేయలేరు. సో ఇంకా మొత్తం వేస్ట్ అయిపోతుంది, మీరు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్యానిక్ అస్సలు అవ్వద్దు, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నెక్స్ట్, డోంట్ రిలై ఆన్ లాస్ట్ మినిట్ రివిజన్. చాలామంది రివిజన్ చేయకుండా లాస్ట్ మినిట్లో చేద్దాం, లాస్ట్ అరగంటలో చేసేద్దాం, ఎగ్జామ్ ముందు చేసేద్దాం, ఎగ్జామ్ మార్నింగ్ చేసేద్దాం అనుకుంటారు. అలాంటి ప్లాన్లు ఏమీ వేయొద్దు. రివిజన్కి మాత్రం మీరు పెద్దపీట అంటారు కదా స్టూడెంట్స్, పెద్దపీట వేయండి. అంటే
ప్రియారిటీ మంచి రివిజన్కి మీరు కొత్త టాపిక్స్కి ప్రయారిటీ ఇవ్వాలా, రివిజన్కి ప్రయారిటీ ఇవ్వాలా సార్ అని అంటే నేనేం చెప్తాను తెలుసా, వీ హ్యావ్ టు మస్ట్ గివ్ ద ప్రయారిటీ ఫర్ ద రివిజన్ అనమాట. రివిజన్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మీరు చదివారు కష్టపడి, సో అదంతా వేస్ట్ అయిపోతుంది రివిజన్ లేకపోతే. సో యూ మస్ట్ హ్యావ్ టు గివ్ గుడ్ ప్రయారిటీ టు ద రివిజన్. లాస్ట్ మినిట్ ఎప్పుడు రివిజనే చేయండి. లాస్ట్ మినిట్ మీన్స్ లాస్ట్ 1 డే రివిజన్ అనేది చేద్దాంలే, ఈలోపు కొత్త టాపిక్ చదువు, ఇంకో టాపిక్ చదువుకుందాంలే అనుకోవద్దు. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఇట్. నెక్స్ట్, డోంట్ ప్రోక్రాస్టినేట్. సో చాలామందికి లేజినెస్, బద్ధకం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే ఉంటాయి కదా. సో అవి మీరు అసలు చేయకూడదు అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో అలా అయితే అన్ని పనులు అయిపోతాయి. డోంట్ టేక్ అన్నెసరీ స్ట్రెస్. ఊరికి అన్నెసరీ స్ట్రెస్. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే నా జీవితం అయిపోతుంది, లేదంటే నాకు సీట్ రాకపోతే నా ఫ్యూచర్ ఏమైపోతుంది, అలాంటివి ఏమొద్దు స్టూడెంట్స్. ఓకేనా. ఏం కాదు, చెప్తున్నా కదా, నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మీకంటే ముందు చాలామంది ఆ ఎగ్జామ్ని ఫెయిల్ అయిన వాళ్ళు, లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అసలు ప్యానిక్ అవ్వద్దు, అన్నెసరీ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇది ఇది లేకపోతే, ఇది రాకపోతే, ఇది అయిపోతుంది. సో అలాంటి వాటి నుంచి బయటకు వచ్చేయండి. ఓకేనా. సో చాలామంది ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి కూడా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి మీరు పెద్దగా ఎక్కువైతే ఆలోచించద్దు. ఏమైనా ఐఐటీల్లో రాకపోతే, లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్లో రాకపోతే అని చాలా డిగ్రీస్, లేదంటే వేరే చదివితే ఏమైపోద్ది అనుకునే చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా మంచిగానే సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎక్కువ అన్నెసరీ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే. ఎగ్జామ్ లానే చూడండి, సరదాగా రాసి వచ్చేయండి. ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, ఐపీ ఎగ్జామ్స్, అట్లానే ట్రీట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. ఇది నేను కొంతమందికి చెప్తుంటే బహుశా ఇంకొంతమంది ఉంటారు అసలు పట్టించుకోరనమాట. ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుని ఓకే పట్టించుకోని పర్లేదు, సార్ చెప్పారనుకోవద్దు. ఓకేనా. సో ఎవరైతే ఎక్కువ ప్యానిక్ అయిపోతున్నారో, ఎక్కువ అన్నెసరీ స్ట్రెస్ తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ థింగ్, డోంట్ ట్రై న్యూ స్టడీ టెక్నిక్స్. సో ఎగ్జామ్ ముందు ఎక్స్పెరిమెంట్లు చేద్దాం, కొత్త స్టడీ టెక్నిక్స్ ట్రై చేద్దాం అని ఎక్స్పెరిమెంట్లు అయితే ఎగ్జామ్ ముందైతే చేయొద్దు స్టూడెంట్స్. మీరు ఏం చేసినా ఎగ్జామ్ ఇంకా చాలా మంత్స్ ఉంది అనుకున్నప్పుడే కొత్త టెక్నిక్స్ ట్రై చేయండి. కానీ మీకు ఆల్రెడీ అంతకుముందు దేంతో ఎలా చదువుతారో, మీ ప్రొసీజర్ ఏంటో అదే ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు క్యారీ ఎసెన్షియల్స్. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఏదైతే ఎసెన్షియల్స్, హాల్ టికెట్, వాటర్ బాటిల్ అండ్ స్టేషనరీ బాక్సెస్ ఎక్సెట్రా అవన్నీ కూడా చక్కగా ఎగ్జామ్ డే కూడా మీరు ప్లాన్ చేసుకుని అవన్నీ తీసుకువెళ్ళండి స్టూడెంట్స్. ఓకే. సో దీస్ ఆర్ ద 10 థింగ్స్ యూ షుడ్ నెవర్ డూ బిఫోర్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్. ఓకే. సో దట్స్ ఇట్. అండ్ ప్రిపరేషన్ ప్లాన్కి వస్తే మన ఛానల్లో ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ క్యూస్, మోడల్ పేపర్స్, ఎగ్జామ్ టిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో జస్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే వెళ్ళి క్లిక్ చేస్తే మీ ముందుకు చాలా వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ ఈ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంసెట్, ఏపీ సెట్, పాలీసెట్, ఏపీఆర్జేసీ, ఐఐటి, నీట్, ఐపీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్, ఎవ్రీథింగ్. సో ఎగ్జామ్ ఏదైనా అడ్రస్ అయితే శ్రీనాథ్ అకాడమీ అనమాట స్టూడెంట్స్. సో 100% ఫ్రీ కంటెంట్, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.